హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మంచి ఎమ్మీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. మీకు వీడియోలో చూస్తూ ఉంటేనే ఎలాగో ఉంది కదా. అవునండి, చికెన్ని ఈరోజు వెరైటీగా చేశాను అనమాట. అది ఎలా చేశాను, ఏమేమి వేస్ట్ చేశాను అనేది మీరు కూడా వీడియోలో చూసేయండి. ఇది అసలు వంట చేసేది రానోళ్ళు కూడా హ్యాపీగా చేయొచ్చు, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అంత ఈజీ, అంత టేస్టీ. సరే అయితే వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ ఐరన్ది ఇది పెనం పెట్టుకొని దాంట్లో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని, నేను ఇక్కడ 1 కిలో చికెన్ తీసుకున్నా. అది ఎత్తి అందులోకి వేసి, అందులోకి ఉప్పు పసుపు అండి, ఆ క్లిప్ మిస్ అయింది. ఉప్పు పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని కాసేపు మీడియం ఫ్లేమ్లో ఉడికనిస్తే ఈ మాదిరిగా వాటర్ అనేది వస్తాయన్నమాట. ఇది ఉడికేలోపు మనము ఇక్కడ ఒక 10-15 దాకా నేను ఎండుమిరపకాయలు అనేది ఒక 1 అవర్ 1.5 అవర్ ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను. అది మిక్సీలోకి వేసుకొని నానబెట్టిన నీళ్ళే అందులోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ లోపు ఇక్కడైతే చికెన్ అయితే బాగా ఉడికిపోయింది. దాంట్లోకి ఇప్పుడు నేను పెద్ద ఆనియన్స్ 2 కట్ చేసుకొని వేసుకున్నానండి. అవి కూడా మంచిగా ఇందులోకి వేసి కాసేపు ఉడకనిద్దాం. చూసారు కదా, మిక్సీ జార్లో మనం కొట్టుకున్న ఎర్రకారం ఎలా ఉందండి. ఇప్పుడు అది కొంచెం ఆనియన్ అనేది ఫ్రై అయినాక దానికి సరిపడా 1.5 స్పూన్ వేసానండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్. అది కూడా వేసి మంచిగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు, ఆ పేస్ట్ అనేది వేసేసి మంచిగా మిక్స్ చేయాలి. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేయాలండి. ఫాస్ట్గా చేస్తే పచ్చివాసన వస్తూ ఉంటుంది కారం అనేది. చూసారు కదా, ఈ మాదిరిగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది రావాల. అప్పుడు టమాటా అండి, నేను పెద్ద సైజు టమాటా ఒకటైతే కట్ చేసుకొని వేసుకునేసి అది కూడా టమాటా మంచిగా మగ్గిపోయి ఉడికిపోవాలి. అప్పుడు 1.5 స్పూను ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూను గరం మసాలా వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పొడులు వేసినాక ఎక్కువసేపు మనం స్టవ్ మీద పెట్టకూడదు. కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే కరివేపాకు, కొత్తిమీర ఫస్టే వేసుకోవచ్చు, కానీ ఫైనల్గా వేస్తే చూడడానికి బాగుంటుంది, ఆ ఫ్లేవరు బాగుంటుంది అనమాట. కాబట్టి నేను ఇలా వేసాను. మీ చాయిస్, మీరు ఫస్ట్ కూడా వేసుకోవచ్చు. చాలా ఈజీ అండి, చాలా ఎమ్మీగా ఉంది. నేను చేసిన చికెన్ ఫ్రై అనేది మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.